జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎన్నికలు తొడగొడుతున్న టీడీపీ. మరి దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంత అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైఎస్ కుటుంబానికి గుండెకాయ లాంటి కడప జిల్లా, అందున పులివెందుల అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే ఏకగ్రీవం. అక్కడ ప్రత్యర్థులు నిలవలేరు. ఒకవేళ నామినేషన్ దాఖలు చేసిన చివరి నిమిషంలో డ్రాప్ అవుతారు. అంతలా ఉంటుంది అక్కడ ప్రభావం. 1995లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల స్థానం ఏకగ్రీవం అయ్యింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా వైఎస్ కుటుంబం ఏకగ్రీవం చేసుకుంది. 2001లో ఏకగ్రీవం అయ్యింది. 2006లో సైతం ఏకగ్రీవం అయ్యింది. పులివెందుల జడ్పీటీసీ స్థానం కేవలం పులివెందులకే కాదు, కడప జిల్లాలో అన్ని స్థానాల్లో ఏకగ్రీవం చేసుకునే సత్తా వైఎస్ఆర్ కుటుంబానికి ఉండేది. అంతేకాదు 2021లో సైతం పులివెందుల జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అయ్యింది. అయితే 2024కి వచ్చేసరికి సీన్ మారింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తొడగొడుతోంది. ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయడమే కాదు, గెలిచి చూపిస్తామని అంటోంది. అంతేకాకుండా వైసీపీలోని కీలక నేతలను సైతం తమ పార్టీలోకి ఇప్పటికే ఆహ్వానించారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.